అనేది విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అల్టిమేటం ఇవ్వరు. అనేక విధాలుగా ప్రయత్నం చేసిన తర్వాత ఇక వల్ల కాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఆయన ఒక వార్నింగ్ ఇస్తుంటారు, అల్టిమేటం ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా అల్టిమేటం ఎవరికి ఇచ్చారు ఆయన అంటే క్యాబినెట్లో ఉండేటువంటి ఒక మంత్రికి అల్టిమేటం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనంటే శుక్రవారం నుంచి ఆయన ప్రతి పార్లమెంటుకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు. ఆ పార్లమెంట్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేల పనితీరు మీద 360 డిగ్రీస్ యాంగిల్లో అధ్యయనం చేసిన తర్వాత ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఎవరి ర్యాంక్ ఎలా ఉంది అనేది ఆయన ఐడెంటిఫై చేసి చెప్తూ ఉన్నారు. ప్లస్ వాళ్ళ పనితీరుకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా వాళ్ళకి సీల్డ్ కవర్లో అందజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సంబంధిత పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎంపీ, ఆ పార్లమెంటు పరిధిలో ఉండే ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మినిస్టరు వీళ్ళతోటి సమావేశం అవుతున్నారు. ఈ ఇన్ఛార్జ్ మినిస్టరు కూడా హాజరయ్యారు. మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన ఎమ్మెల్యేలతో టచ్లో ఉండట్లేదు, క్యాడర్తో టచ్లో ఉండట్లేదు, సమన్వయం చేసుకోవట్లేదు. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కానీ ఆయన పనితీరులో మార్పు రాల. విజయవాడని వదిలిపెట్టి వెళ్ళడం లేదు అనేది రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. ఇలా అయితే కుదరదు అని చెప్పి అల్టిమేటం జారీ చేశారు. ఇక నుంచైనా మీరు విజయవాడ నుంచి కదిలి వెళ్ళండి మచిలీపట్నానికి, లేదంటే పార్టీ నష్టపోతుంది, అందుకు తాను సిద్ధంగా లేను అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. వాస్తవంగా గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు మీద మదింపు చేస్తూ ఉన్నారు. అనేక రకాల సర్వేలు, 4-5 సర్వేలు సేకరిస్తున్నారు, వాటన్నింటినీ క్రోడీకరిస్తున్నారు. ఎవరెవరు ప్రభుత్వ కార్యక్రమాలని పగడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, వాటి గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు, ప్రజల్లో ఎవరు ఉంటున్నారు, వీటన్నిటి మీద కూలంకుషంగా చంద్రబాబు నాయుడు గారు సర్వే రూపంలో సమీకరించారు. ఆ నేపథ్యంలోనే ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకుల్లో 40 మంది ఎమ్మెల్యేలు పనితీరు సంతృప్తికరంగా లేదు. అందుకే పార్లమెంట్ వైజ్ రివ్యూ మీటింగ్లు పెట్టి ఎక్కడ లోపం ఉందో ఆయన కూలంకుషంగా చెప్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఒక మంత్రిని మారాలి, మారకపోతే ఇలా అయితే కుదరదు అని చెప్పారు. కుదరదు అంటే ఇంకా నా వల్ల కాదు అని చెప్పి. మరి ఆ మంత్రి ఎవరు అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.